బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీకి ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహ్మద్ యూనస్ ఫోన్ కాల్ చేశారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుత పరిణామాలపై ఇద్దరం మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. బంగ్లాలోని హిందువులు, మైనార్టీలకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు అని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, బంగ్లాదేశ్ లో మైనారిటీలు హిందువులపై జరుగుతున్న దాడులపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ కు ఫోన్ కాల్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా కూడా వెల్లడించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రస్తుతం పరిణామాలపై ఇద్దరము మాట్లాడుతున్నాము. ప్రజాస్వామ్యము, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని కూడా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. బంగ్లాలో హిందువులు, మైనారిటీలకు భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారని కూడా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిన్న ఎర్రకోట జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. భారత్ ఎప్పుడు బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి దేశంగా కూడా ఉంటుంది. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నానంటూ కూడా నిన్న ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. అక్కడున్న మైనారిటీలు, హిందువులు సురక్షితను భారత్ కోరుకుంటుంది అని కూడా మోదీ నిన్న ఎర్రకోట ప్రసంగంలో ప్రస్తావించిన విషయం తెలిసిందే. అయితే ఈ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కూడా ఇటీవల మైనారిటీలో హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించారు. హక్కులు అందరికీ సమానం, మానవులంతా ఒక్కటే, మన హక్కులు ఒకటే, మన మధ్య భేదాలకు తావు లేదు. దయచేసి సంయమనం పాటించండి. సమస్యల పరిష్కారంలో విఫలమైతే విమర్శించండి. మతం ఏదైనా ప్రజాస్వామ్యంలో అందరము మనుషులమే. సంస్థాగత ఏర్పాట్లలో లోపాల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని కూడా మహమ్మద్ యూనిస్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ రిజర్వేషన్ల అంశంపై తలెత్తిన నిరసనల హింసాత్మకంగా మారడంతో అక్కడ ప్రభుత్వం అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని వీడి భారత్ లో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలికంగా ప్రభుత్వం ఏర్పడింది. అయితే డెఫినెట్ గా కూడా అక్కడ మైనారిటీల పైన జరుగుతున్న దాడుల్ని ఖచ్చితంగా కూడా పరిష్కరిస్తామని, వాటిపైన కూడా హక్కులు అందరికీ ఈక్వల్ గా, రైట్స్ అనేటివి అందరికీ ఈక్వల్ గా ఉంటాయని కూడా తాత్కాలికంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏర్పాటు దానికి మహమ్మద్ యూనిస్ కూడా ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న విషయంలో కూడా ఆయన ఈ ప్రకటించారు. మనుషులందరూ ఒకటే, హక్కులు కూడా ఒకటే, భేదాలు మన మధ్య భేదాలు తావు లేదు, దయచేసి కూడా సమయం పాటించండి అనేది ఒక పిలుపైతే ఇచ్చారు. శివ, అయితే ప్రస్తుతం బంగ్లాలో ఉన్నటువంటి హిందువుల భద్రత, మైనార్టీల భద్రత పట్ల దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. భారత ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి, ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఏంటి ఈ పరిణామం? అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రభుత్వ అధినేత అలాగే మన ప్రధాని కూడా ఫోన్ లో మాట్లాడుకోవడం, ఇదంతా కూడా ఒక శుభ పరిణామం అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఖచ్చితంగా శివ. ఇది బేసిక్ గా ఇద్దరు ప్రధానులు కూడా మాట్లాడుకోవడము, ప్రస్తుతం ఉన్న అక్కడ అనిశ్చితి ఏదైతే నెలకొని ఉందో దాని మధ్య ఇద్దరు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించుకోవడం కూడా అంతర్జాతీయంగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది ఇప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. కాస్త సమయం తీసుకొని పూర్తి స్థాయిలో కూడా సమస్యల్ని పరిష్కరించే దిశలో కూడా ప్రభుత్వం ఉందని కూడా మహమ్మద్ యూనిస్ ప్రకటించారు. అయితే దీనిపైన కూడా ప్రస్తుతం విదేశాంగకి చెందిన డిప్లొమాట్లు, అధికారులు ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియన్ డిప్లొమాట్స్, బంగ్లాదేశ్ లో ఉన్న ఇండియన్ హై కమిషన్, అలాగే ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ హై కమిషన్ అధికారులు కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం పరిస్థితిని ఒక స్థితికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానిగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా కూడా ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు పనిచేస్తామని కూడా మహమ్మద్ యూనిస్ ప్రకటించారు. శివ,
అలాగే శ్రీచరణ్, ఎప్పుడైతే బంగ్లాదేశ్లో హసీనా రాజీనామా చేయడం తర్వాత భారతదేశానికి శరణార్థిగా వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో కొంత భారత్ బంగ్లా సంబంధాల మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాగే మన సరిహద్దు భద్రత మీద కూడా చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వంతో భారత సంప్రదింపులు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఏంటి ప్రస్తుతం యూనస్ ప్రభుత్వంతో మోదీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి, ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? ఇప్పుడు ఒక తొలి అడుగు పడింది కదా. శివ, ఇక్కడ 2 things చెప్పుకోవాలి. ఒకటేమో నైబర్హుడ్ కంట్రీగా భారతదేశానికి బంగ్లాదేశ్ పట్ల కూడా పరస్పరం కూడా సహాయ సహకారాలు అనేవి చాలా అత్యవసరము. ఎట్ ది సేమ్ టైం కూడా చరిత్రలో కూడా తీసుకుంటే 1971లో అప్పటి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ గా కూడా అభివర్ణించేవారు బంగ్లాదేశ్ ని. అప్పుడు పాకిస్తాన్ నుండి కూడా భారతదేశము యుద్ధం చేసి మరి బంగ్లాదేశ్ కి స్వాతంత్రం కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా కూడా మొదటి నుంచి కూడా భారతదేశ ప్రభుత్వంతోని సహకారాలతోని ఒక సమన్వయంతో కూడా పనిచేస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు ప్రస్తుతం మొహమ్మద్ యూనిస్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనే నోబెల్ గ్రైజ్ అవార్డు అంతర్జాతీయంగా కూడా ఆయన పేరుగాంచారు. ఈ నేపథ్యంలో డెఫినెట్ గా కూడా ఆయన ఒక పీస్ కోసం ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. దీనిపైన ముందుగా అనుకున్నట్టు ఇరు దేశాల విదేశాంగ అధికారులు కూడా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. నేరుగా ప్రధానమంత్రులు స్వయంగా ఫోన్లలో కూడా మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. అయితే దీనికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సమస్య అంతా ఒక్కసారిగా కూడా కొలిక్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తాత్కాలికంగా ప్రభుత్వానికి కూడా కాస్త సమయం ఇవ్వాలి. సమయం ఇస్తేనే దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక కంట్రోల్లో తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. శివ, అలాగే శ్రీచరణ్, ఇప్పటి వరకు కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేత ఎన్నిసార్లు తాము మైనార్టీలకు అండగా ఉంటామని ప్రకటించినప్పటికీ కూడా వాస్తవ రూపంలో అది ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ ప్రస్తుతం ప్రధాని మోదీతో ఫోన్లో సంభాషించడం, మేము అండగా ఉంటాము అని చెప్పి చెప్తూ ఉండడం, ఇప్పటికైనా కొంత బంగ్లాలో ఉన్నటువంటి హిందువులకు, ఇతర మైనార్టీలకు కొంత భరోసా లభించింది అనుకోవచ్చా? డెఫినెట్ గా అంటే ప్రకటన ద్వారా భరోసా అనేది తాత్కాలికంగా ఉండొచ్చు. కానీ యాక్షన్ లో అంటే పూర్తి స్థాయిలో కూడా వారికి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న మైనారిటీలు హిందువులు అయితే ఎవరు ఉన్నారు బంగ్లాదేశ్ లో వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాకే వాళ్ళకు కూడా సైకలాజికల్ గా కూడా అంటే మానసికంగా కూడా వాళ్ళు కూడా దృఢంగా ఉంటారు. లేని పక్షంలో కేవలం ప్రకటనలు చేసి యథావిధిగా కొనసాగితే మాత్రము ఆందోళనలో ఎక్కువ అయ్యే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. శివ.